ఆసరా పథకం ద్వారా ఆర్థిక వృత్తిని పొందాలనుకునే ఒంటరి మహిళలకు కనీస వయో పరిమితిని 35 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎటువంటి ఆధారవు లేని ఒంటరి మహిళకు ఆసరా పథకం ద్వారా నెలకు 1000 చొప్పున సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరి మహిళకు ఆర్థిక వృత్తి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నందున అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వివాహం చేసుకోని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, విడాకులు తీసుకోకుండా భర్త నుంచి విడిగా ఉంటున్నవారు, దేవునితో పెళ్లైన జోగినులను ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆయా కేటగిరీల మహిళలంతా తల్లిదండ్రులతో కానీ తోబుట్టువులతో కానీ కలిసి ఉంటున్నట్లయితే ఒంటరి మహిళలుగా పరిగణించకూడదని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక వృత్తిని పొందేందుకు ఆసరా పథకంలో లబ్ధిదారులకు వర్తించే నియమ నిబంధనలే ఒంటరి మహిళలకు కూడా వర్తించనున్నాయి. భర్తతో విడిపోయిన మహిళలు కనీసం 4 ఏళ్ల పాటు ఒంటరిగా నివసిస్తున్న వారై ఉండాలి. జోగినులకు సంబంధించి రాష్ట్రంలో 14,963 మంది ఉన్నట్లు వి రఘునాథరావు కమిషన్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ చేయించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఆ సర్వే వివరాలను పరిశీలించి ఎంతమంది జీవించి ఉన్నారో లెక్కలు తేల్చాలని ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను సర్కార్ ఆదేశించింది. ఒంటరి మహిళలకు ఆర్థిక వృత్తికి సంబంధించిన మార్గదర్శకాలపై సెర్ప్ అధికారులు తుది కసరత్తు కోసం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్తో సమావేశం కానున్నారు. సెర్ప్ రూపొందించిన మార్గదర్శకాలకు సీఎస్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. Like and subscribe Eagle Media Works.